బ్రేకింగ్ న్యూస్ ఓ మహిళా ఐఏఎస్ ఆఫీసర్ని కించపరిచేలా కథనాలు ప్రసారం చేశారంటూ నమోదైన కేసులపై ప్రభుత్వం సిట్ వేసింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో 8 మంది సభ్యులతో టీం ఏర్పాటు చేశారు. హైదరాబాద్ సిసిఎస్ లో మద్దూర్లో నమోదైన కేసులను సిట్ విచారణ చేయనుంది. ఐఏఎస్ అధికారుల సంఘం కార్యదర్శి జయేష్ రంజన్ ఫిర్యాదుతో 2 శాటిలైట్ ఛానల్స్ 7 యూట్యూబ్ ఛానల్స్ పై ఇప్పటికే కేసు నమోదైంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, ఇటీవల రాష్ట్ర ఐఏఎస్ అధికారుల సంఘం ఇచ్చిన ఫిర్యాదుతోటి రాష్ట్ర ప్రభుత్వం పోలీసు అధికారులు దీని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ లో వివిధ ఛానల్స్ కు యూట్యూబ్ ఛానల్స్ కు సంబంధించిన విషయంలో వారికి ఈ ఎఫ్ఐఆర్ లో పెట్టడం జరిగింది. ప్రధానంగా సివిల్ సర్వీస్ మహిళా అధికారులను కించపరిచే విధంగా మీడియాలో కథనాలు రావడం, దానికి సంబంధించి వారి పరువుకు భంగం కలిగే విధంగా, వారి ప్రతిష్టకు భంగం కలిగే విధంగా దేశంలో ప్రతిష్టాత్మకమైనటువంటి సివిల్ సర్వీస్ చేస్తున్నటువంటి ఉద్యోగుల మానసిక స్థైర్యం దెబ్బతీసే విధంగా ఈ కథనాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఐఏఎస్ అధికారుల సంఘం ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి కార్యదర్శిగా ఉన్నటువంటి జయేష్ రంజన్ ఇద్దరిచ్చిన ఫిర్యాదు మేరకు జయేష్ రంజన్ ఫిర్యాదు స్వీకరించినటువంటి పోలీసు అధికారులు దీన్ని సిసిఎస్ లో కేసు నమోదు చేశారు. దీనికి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసి వారిని విచారించడం కోసం ప్రత్యేకమైన ఒక సిట్ను కూడా ఏర్పాటు జరిగింది. ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము హైదరాబాద్ సిపి సజ్జనార్ నేతృత్వంలో పనిచేస్తుంది. ఇందులో 8 మంది సభ్యులను ఒక టీమ్ గా చేయడం జరిగింది. దీంతో పాటు సిసిఎస్ తో పాటు వివిధ చోట్ల నమోదైన కేసులను కూడా ఇందులో కలిపి విచారించనున్నారు. ఎవరెవరు దీని మీద ఏ కథనాలు ప్రచారం చేశారు, అందులో ఉన్నటువంటి వాస్తవాలు ఏంటి, వాళ్ళు ఏ ఉద్దేశంతో కథనాలు ప్రచారం చేశారని కూడా తెలిసి సిసిఎస్ లో ఈ సిట్ ప్రత్యేకంగా దీన్ని దర్యాప్తు చేయనున్నది. అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం కూడా వస్తున్నటువంటి ఈ ఒత్తిడికి దేశవ్యాప్తంగా ఐఏఎస్ అధికారులు దీన్ని సీరియస్ గా తీసుకున్నారు. పనిగట్టుకుని ఐఏఎస్ అధికారుల పనితీరును కావచ్చు, వారి వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా ఈ కథనాలు ఉన్నాయని చెప్పేసి కూడా భావించి ఈ కంప్లైంట్ చేయడం జరిగింది. పోలీసు అధికారుల సంఘం, ఉద్యోగ సంఘం కూడా దీన్ని కూడా ఇప్పటికే ఖండించారు. దీని మీద ఇప్పుడు సిట్ స్పెషల్ గా ఏర్పాటు చేసినటువంటి సిట్ దీని మీద విచారణ అయితే చేయనున్నది. రైట్ స్వామి, థ్యాంక్ యూ.